మీ అందరికీ క్షమాపణతో నమస్కారం చెప్పుకుంటున్నానండి. కారణం ఏంటంటే 5-6 సంవత్సరాలుగా నా ఇంటర్వ్యూ కోసం తరచూ నన్ను అడిగేవారండి. నేను ఏది ఆలోచించకుండా మీకు ఇంటర్వ్యూ ఇవ్వలేక నేను నువ్వు అనేవాడిని. మీ అందరూ బాధపడేవారు. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు కలిసిన తర్వాత, పార్టీలో చేరిన తర్వాత మీడియా పాయింట్ దగ్గర మాట్లాడమంటే ఎన్నో సంవత్సరాలుగా మీకు నాకు ఉన్న బంధంతోటి మా ఊళ్ళో మాట్లాడతానండి, మా ఊళ్ళతో మాట్లాడతాను అని చెప్పేసి అక్కడ మాట్లాడకుండా వచ్చేసి రావడం జరిగిందండి. మిమ్మల్ని నిరుత్సాహపరచకూడదు. 5-6 సంవత్సరాల నుంచి నాతోటి ప్రయాణం చేశారు ప్రేమగా. కానీ మీకు అందుబాటులో లేకపోవటం, రెండోది ఆలోచన నేను డిసిషన్ తీసుకోకపోవటం వల్ల మిమ్మల్ని కలలేకపోయాను. ఈరోజు కలిశాను. మంచిగా ఆ కారణంగా కలరాపోయినందుకు, మీకు ఇంటర్వ్యూ ఇవ్వనందుకు క్షమించమని కోరటం జరిగిందండి. గౌరవ ప్రజానీకం వారి ఆశీస్సులతో, వారి ప్రేమతో నిన్న రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నేను పార్టీలో చేరడం జరిగిందండి. ఇది 14 తారీఖున జాయిన్ అవ్వాలి. ఏదో కొద్దిమంది తోటి వెళ్దాం అనుకుంటే విపరీతమైన స్పందన వచ్చి సుమారు 3-4 వేల వెహికల్స్ కార్లతో ప్రయాణం చేయాలని ఎక్కడికక్కడ ఉత్సాహం పొంగటం వల్ల నేను భయపడ్డానండి. ఒక పక్క పిల్లలు పరీక్షలు అవుతున్నాయి. ఈ పరీక్షల్లో వాళ్ళు పరీక్ష కేంద్రానికి వెళ్ళటానికి ఈ మా ర్యాలీ చాలా ఇబ్బంది కలిగించేస్తుందనే ఉద్దేశంతో అదొక కారణం అండి. అలాగే రెండోది, ముఖ్యమంత్రి గారి దగ్గర అంత ప్లేసు లేదు. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతమందిని ముఖ్యమంత్రి గారు చూడడం కష్టమని చెప్పేసి అదొక మెసేజ్ రావటం అండి. ఇంతమంది రావాలి, ఇంతమందిని చూడాలి, ఇంతమందిని వచ్చినప్పుడు చూడాలంటే అందరినీ చెక్ చేయాలి, సాధ్యపడదండి. వారు వెళ్ళిన తర్వాత కూడా చెక్ చేయాలి, అసాధ్యం ఇది చెప్పడం వల్ల పిల్లల్ని భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, ముఖ్యమంత్రి గారి యొక్క మాటను దృష్టిలో పెట్టుకొని ఇంకా 14వ తేదీన వాయిదా వేసుకొని నిన్న రోజున వారి సమస్యలో చేరడం జరిగిందండి. అసలు ఫౌండర్లో నేను ఒకనండి. పార్టీ స్థాపనలో దురదృష్టం కొద్దీ కొన్ని శక్తులు వారితో నన్ను దూరం చేశారండి. అయినా ఈరోజు ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు మళ్ళీ వారిని చేరుకోగలిగారని చెప్పేసి చాలా ఆనందపడుతున్నానండి. పడ్డాం కూడా. మొత్తం మా కుటుంబం అంతా కూడా, నన్ను అభిమానించే వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడ్డారండి. అయ్యా, ఎటువంటి కోరికలు లేకుండా ఎంపీ సీటు కానీ, ఎంపీఎల్ఏ సీటు కానీ ఏం అడగకుండా వారి పిలుపు మేరకు వారికి సేవ చేయాలి, మన ముఖ్యమంత్రి పీఠపై కూర్చోబెట్టాలి, కూర్చోబెట్టిన తర్వాత వారు ఏదైనా ఇస్తే పుచ్చుకుని ప్రజలు సేవ చేయాలనే ఆలోచన తప్ప ఎటువంటి కోరికలు లేకుండానే వారు సేవ చేయాలని నిర్ణయించుకున్నానండి. ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పాలండి. మా కుటుంబం 1962లో రాజకీయాల్లో ప్రవేశించిందండి. సినిమా ఫీల్డ్లోకి 1951లో వచ్చాము. మేము 51లో నుండి మేము సినిమా ఫీల్డ్లోకి వచ్చేటప్పటికి ఇప్పుడున్న నటులు ఎవరో కూడా పుట్టి ఉండరు అనుకుంటున్నాను నేను. అయ్యా, 62లో రాజకీయంలో వచ్చినప్పుడు కూడా వీళ్ళకి ఏబీసీలు కూడా రావండి. మా కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టింది బీసీ వర్గాలండి, దళిత వర్గాలు. మా కులంలో ఒక 5% అంటే అది కూడా పేదవారు మాత్రమే. ధనికులు అందరూ మాకు వ్యతిరేకమండి. ఈ పేదవాళ్ళ యొక్క, ఈ బీసీలు దళితుల యొక్క ప్రేమతోటి వారి భిక్ష మా నాన్నగారికి నాకు పెట్టడం జరిగిందండి. దేశంలో, రాష్ట్రంలో కాదు దేశంలో కూడా పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్న మర్యాద ఎక్కడ ఉండదండి. మా తండ్రి గారిని బీసీ వర్గాలు చీరల మీద నడిపించిన సందర్భాలు ఉన్నాయండి. దళితులైతే
రోజు ఎప్పుడు ఊళ్ళోకి వెళ్ళినా 20-30 బిందెలు నీళ్లు కాళ్ళ మీద పోసేవారండి. కొంతమంది అయితే పళ్ళెంలో ఆ తండ్రి గారి కాళ్ళ మీద నీళ్లు పోసి ఆ పళ్ళెంలో నీళ్ళు అలా స్నానం చేసి మీద పోసుకునేవారండి. అటువంటి అభిమానం పొందిన కాన్స్టిట్యున్సీ అండి. వారి భిక్ష వల్ల ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చానండి. దీంట్లో ఎవరి ప్రమేయం లేదండి. బీసీ వర్గాలు, దళిత వర్గాలు, మా కాపులో 5% ఉంటారండి. ఇతరులు అగ్ర కులాల్లో కొంచెం పేదవారు, వాళ్ళు ప్రేమతో వచ్చానండి. కానీ పోస్టింగుల్లో రకరకాలుగా పెడతా ఉన్నారు, బాధాకరం అండి. నేను రాజకీయాలు రావడానికి కాపులు కారకులు కాదండి. నేను ఎవరు అనుమతి తీసుకోవాల్సిన పని లేదు. రాజకీయాలు నా ఇష్టం అండి. మొలతాడు లేనోడు, లాగు లేనోడు నాకు రాజకీయ పాఠం చెప్తా ఉన్నాడు, చాలా తప్పు. నేను మా పత్తిపాడు నియోజకవర్గ ప్రజల పిచ్చతోటి రాజకీయాలకు వచ్చాను. ఇప్పటికే వారి పిచ్చే ఈరోజు గుర్తు వస్తుందండి. వారి పిచ్చతోటి ఎన్నో ఉద్యమాలు చేశానండి. కాపుల కోసం చేశాను, దళితుల కోసం చేశాను. నక్సలైట్కి సహకరించారని కేసు పెడితే అందులో 2-3 కులాలు కూడా ఉన్నాయండి. దళితులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఇతర వర్గాలు కూడా ఉన్నారండి. వారికి కూడా సహాయపడ్డాను. ఇంకో విషయం చెప్తా ఉన్నాను. మండలం ఎన్నికలు వచ్చేయండి. ఎల్లప్పుడు మండలం ఓసీ అయిందండి. బీసీ వర్గాల్లో దత్తులు గారు గెలిపించానండి. 10,000 మెజార్టీతో గెలిపించాను. అలాగే రెండోసారి మళ్ళీ ఓసీ అయిందండి. దళితుల్ని ఓసీలో మండపేషణ చేశాను. ఇంకొకసారి సర్పంచ్ పదవి ఓసీ వస్తే బీసీ వర్గాన్ని గెలిపించానండి. సెంట్రల్ బ్యాంక్ వచ్చేటప్పటికి బొడ్డు భాస్కరరావుకి మెట్లేశానికి పోటీ వస్తే భాస్కరరావు చేశాను. నేను నా వర్గాన్ని, నా మనుషులు కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తానండి. అక్కడ కులం కాదని అక్కడ నా వర్గం ముఖ్యం. రకరకాల పోస్టులు పెడతా ఉన్నారు, తెలియక పెడతా ఉన్నారు. వారు సినిమాలో హీరో అవ్వచ్చండి, నేను రాజకీయాల్లో హీరో అని. అంత పెద్ద హీరో కాబట్టి చిన్న హీరో అని, వాళ్ళు పెద్ద హీరోలు అవ్వచ్చు. ముఖ్యమంత్రి గారి దగ్గర ఎందుకు వెళ్తున్నాడు, మా నాయకుడి దగ్గర ఎందుకు రాలేదు అని కామెంట్స్ పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కుటుంబంకి ఒక చరిత్ర ఉంది. వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారండి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు. వారు పెద్దను పంపించారండి. మిథున్ రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే గీత గారిని, మాజీ మంత్రి ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్ కన్నబాబు గారిని పెద్దలు పంపించి దాన్ని పార్టీలోకి ఆహ్వానించారండి. నేను సంతోషంగా అంగీకరించాను. వస్తాను, వెళ్ళానండి. ఆ దగ్గర వెళ్తున్నారు కదా, మా దగ్గర ఎందుకు రాలంటున్నారు. మీరు ఏంటి పొడుగు, ఏంటండి ఇందుని? ఆయన సినిమా ఫీల్డ్లో గొప్పవాడితే అవ్వచ్చు, రాజకీయాల్లో నేను గొప్పవాడిని. గతంలో చంద్రబాబు నాయుడు గారండి లోక్సభ స్పీకరు బాలయ్య గారిని, అసెంబ్లీ